ఎలా ఉన్నారు మీరంతా? నిన్న ప్రార్థన వలన మళ్ళీ వాళ్ళు కూడా ప్రార్థన వలన బాగా అలిసిపోయి ఉన్నారా? అసలు నిన్న ప్రార్థన ఎంతసేపు ఇలా మొదలైంది అలా అయిపోయింది అన్నట్టు అయిపోయింది. మీలో నిన్న ప్రేయర్ అయిపోయినాక ఫుడ్ తిన్నాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీలో ఫుడ్ భాగ్యలత అక్కడ అంబర్పేటలో చేయొద్దండి ఒకసారి తిన్నాళ్ళు. పాజిటివ్గానే అడుగుతున్నాను, భయపడకుండా ఎత్తండి. టేస్ట్గా ఉందా బాగాలేదా? బాగానే ఉందా? సాంబార్ అసలు ఏం బాగాలేదంటగా. ఏంటి వెనక్కి కూర్చుని వాళ్ళు చేయొద్దండి దయచేసి. ఆ చైర్లో కూర్చుని తిన్నవాళ్ళు చేయొద్దండి పైకి. ఇక్కడ ఆడపిల్లల్లో ఇటు స్త్రీలు ఎత్తండి ఎవరు లేరా? మీ లైన్లో ఎవరు లేరా? ఏం చెప్పరేంటి? అవి బాగుందా? బాగుందా? మధు బాగుందా? దించండి. బాగుంది అని చెప్పడం మీ మంచితనం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సాంబార్లో తాలింపు వేయలేదంట. ఎందుకో తెలుసా? మధ్యలో బ్రేక్ ఇస్తారు, ముందే తాలింపు వేస్తే కనుక అది ఎక్కువ టైం ఉంటే పాడైపోతుందేమోనని చెప్పి దాన్ని అలా పెట్టుకుని చూస్తున్నారంట బ్రేక్ ఇస్తారని. తీరా ఏమైంది? ప్రేయర్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయేసరికి అప్పటికప్పుడు ఎక్కడవుతుంది? అదేమన్నా చిన్న గిన్నెలోది కాదు కదా, అంత పెద్దది కాబట్టి అని 100 మందికి వండింది కాబట్టి గబగబా తీసుకొచ్చి ఆడ పెట్టారు. నాకెట్లా తెలిసిందంటే ఓ పిల్లోడు అసలు ఏం బాగాలేదని అన్నాడని తెలిసింది నాకు. పిల్లోడు అంటాడు ఖచ్చితంగా, వాడికి వేరే ఏం తెలియదు కదా, ఇంత చిన్న పిల్లోడు. అలా ఏం బాగాలేదు మమ్మీ అన్నాడు. అప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేశాను వంట చేసిన అతనికి. ఏంటి బాబు సాంబార్ చిన్నపిల్లలు కూడా తిడుతున్నారు ఏం బాగాలేదని, ఏంటని అడిగాను. అన్న మిస్టేక్ జరిగిపోయిందన్న, బ్రేక్ ఇస్తారనుకుని నేను తాలింపు వేయకుండా పెట్టాను, ఈలోపేమో ప్రేయర్ అయిపోయింది, దాన్ని తీసుకొచ్చి పెట్టేసరికి మరి అలా అయింది అన్నాడు. కానీ వండిన అన్నమంతా అయిపోయిందన్న, కూరలు పచ్చడి పెరుగు అన్నీ బాగున్నాయి అని అన్నాడు. నేను తర్వాత వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే కూర పచ్చడి పెరుగు అన్నీ బాగున్నాయి, ఆ సాంబార్ ఒకటే ప్రాబ్లం అని. ఎప్పుడైనా మీకు ఏదైనా బాగాలేదని అనిపిస్తే అడిగినప్పుడు చెప్పేయండి. ఎందుకంటే మన దగ్గర మొహమాటాలు, లేకపోతే ఇప్పుడు నేను చెప్పే వాక్యాలు కానీ నేను మాట్లాడే మాటలు ఎప్పుడైనా ఏదైనా మొహమాటం పెట్టుకుని మాట్లాడినట్టు ఉంటుందా? చెప్పరేంటి? ఏం ఉండదు, మొహమాటం ఉండదు. ఏ దేవుడి హృదయంలో పెడితే మాట్లాడటం. అలాగే మీకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే అడిగినప్పుడు, అడగకుండా ఊరికి కనపడిన వాళ్ళందరికీ ప్రాబ్లం తెలియనోడికి కూడా ఇది అయింది అదైంది అని చెప్పడం అది మంచిది కాదు. ఎందుకంటే అనవసరం కదా. అడిగినప్పుడు చెప్తే అది మంచిదే. సరే, ఇంతకీ మనం శనివారం ధ్యానిస్తూ వస్తున్న అంశం ఏంటి? శనివారమే గుర్తొస్తుందా? వారం రోజు గుర్తొస్తుందా? ఇప్పుడు వరకు రోజు గుర్తు రాకపోయినా ఇక మీదటైనా రోజు గుర్తుపెట్టుకోండి. ఎన్నో సందర్భాల్లో నాకు నన్ను కలిసిన వాళ్ళు ప్రేయర్లో కానీ బయట కానీ కలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏమనంటే, మొన్న ఈ మధ్య ఎక్కడికి వెళితే ఒక సహోదరి చెప్తాను, చాలా కోపం ఉండేది నాకు, నేను మారాను అని చెప్పి. ఇలా నిజంగా అది వింటున్నప్పుడు నాకు దేవుడు పెద్ద ఇల్లు ఇచ్చాడని ఎవరైనా చెప్పినప్పుడు నాకు కలిగే సంతోషం కంటే, నాకు కోపం ఉండేది మారాను అన్నప్పుడు నాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. నా ఫీలింగ్ చెప్తున్నా. మీ ఫీలింగ్ ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. లేకపోతే నాకు మంచి ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చిందని చెప్పేవాళ్ళకంటే, నేను పలానా విషయంలో వ్యసనాలతో ఉండేవాడిని మారాని చెప్పే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇల్లు లేకపోతే మంచి ప్యాకేజ్తో ఉండే జాబు అవి వస్తాయి పోతాయి, అది కాకపోతే ఇంకోటి, లేకపోతే సొంత ఇల్లు లేకపోతే అద్దిల్లు, కానీ మార్పు అనేది లేకపోతే పరలోకాన్నే పోగొట్టుకుంటాం. ఆమేన్. కాబట్టి ఏముండాలి మనకి? మార్పు, ట్రాన్స్ఫర్మేషన్. టార్గెట్ ఎప్పటి వరకు పెట్టుకున్నాం మార్పుకి? ఎప్పుడు? మే లాస్ట్ వీక్కి షేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఒకటి కానీ 1 అర 2
అంటే అంటే అరలో మార్పు ఏంటి అనుకోవచ్చు. నీకు బాగా కోపం అనుకో, దాంట్లో కొంచెం కోపం తగ్గితే దాన్ని ఏమనొచ్చు, అర్ధ, సగం. ఇలా మొత్తం మీద అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఏదైనా సరే జీవితంలో జరిగిన దాన్ని చెప్పటానికి తగిన విధంగా మార్పు కోసం శ్రద్ధ పెట్టండి. మార్పు అనేది ఎంత విలువైందో నేను చెప్పాను మీకు. ఏంటి, ఇహ సంబంధమైన మన ఆశీర్వాదాల కంటే మార్పు అనేది చాలా చాలా విలువైనది, అది శ్రేష్టమైనది అని. కాబట్టి మార్పు అనేది కోరుకోని వారు వాళ్ళు నిష్ప్రయోజకులుగా దేవుడు చూస్తాడు. అంటే నిష్ప్రయోజకులుగా అంటే ఎటువంటి ప్రయోజనము లేని వారిగా. స్టాండప్. ఏ అంశాన్ని మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు? మార్పు. ఇంగ్లీష్లో ఏంటి? చేంజ్. ఇంకొకటి ట్రాన్స్ఫర్మేషన్. విన్నావా ఈ పదం ఎప్పుడైనా, ఈ వర్డ్? ఏ క్లాస్ నువ్వు? 7th. చెప్పు ఇప్పుడు, నేను చెప్పానుగా. ట్రాన్స్ఫర్మేషన్. గుడ్, కూర్చో. ఆడపిల్లలు ఏంటి చెప్పండి మీరు, పెద్దవాళ్ళు కాకుండా. ఏ సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నాం? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. మార్పు మీకు నచ్చుతుందా నచ్చదా? మీకు నచ్చకపోయినా నచ్చే విధంగా మనం మన జీవితంలో మన ఆలోచనల్ని సరిచేసుకోవటానికి ఇష్టపడాలి. ఓవరాల్గా అసలు సమాజంలో మార్పు అనేది మనుషులు నచ్చుతుందా నచ్చదా చెప్పండి? నచ్చదు అస్సలు. మార్పు అనే విషయం గురించి కనుక ఎవరినైనా టచ్ చేసామంటే, అంటే ఉదయాన్నే అసలు లేవకుండా కరెక్ట్గా కాలేజీకి వెళ్ళి 1/2 అవర్ ముందు లేచి గబగబ హడావుడిగా సరిగ్గా అసలు రెడీ అవ్వకుండా కంగారు పనులు చేసేవాళ్ళు ఉంటారా? అబ్బాయి, ఇప్పుడు నుంచి నువ్వు 9 గంటలకు కాలేజ్ అంటే 8:30కి లేస్తున్నావు కదా, మార్పు రావాలి, నువ్వు 6 గంటలకు లేవాలి అన్నావు అనుకోండి, ఇష్టం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే బాగా అసలు నిద్రకు అలవాటైపోయి, అబ్బాయి నువ్వు శరీరం విపరీతంగా పెంచేస్తున్నావు, నీ అవసరానికి మించి తిండి తింటున్నావు, నీకు మార్పు కావాలి అంటే ఇష్టం ఉంటుందా? ఉండదు. మార్పు అనేది ఎక్కువ విషయాల్లో ఎవరికి ఏమీ ఇష్టం లేని ఒక విషయం. కానీ మార్పు దేవునికి చాలా ఇష్టమైన విషయం. మనకిష్టమైనవన్నీ మన జీవితాన్ని నష్టపరిచేవి, దేవునికి ఇష్టమైనవన్నీ మన జీవితాన్ని బాగు చేసేవి. కాబట్టి ఆ మార్పు అనేది ఒక్కసారి మీరు నిద్రలో ఉన్నప్పుడు టకామని సడన్గా లేపి, ఏం చెప్తున్నారు శనివారం అని అనగానే వెంటనే ఏం గుర్తు రావాలి? అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. అది ఎవరైనా కొంచెం థిక్ స్కిన్ ఉన్నా సరే సక్కమని చెప్పేసి వినంగానే చెవులోకి వెళ్ళిపోతుంది. ఏంటి? మార్పు. అది ఉందంటే ఇంకేం బరీ లేదు. ఒకసారి ఏం జరిగిందంటే, మనలాంటి ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తున్నాడు కానీ అన్ని పనులు, ఏ పని ఇస్తే ఆ పని దరిద్రం చేస్తాడనమాట. అంటే సరిగ్గా చేయడు. నాకు ఇది చెప్తుంటే చిన్నప్పుడు 4th-లోనో 5th-లోనో చదువుకున్న స్టోరీ గుర్తొస్తుంది. ఉన్నట్టుగా నేను చెప్పలేను కానీ ఆ స్టోరీలో కొంచెం సారాంశం చెప్తాను. ఒక పని చేసేవాడు ఒక యజమాని దగ్గర పని కుదుర్చుకున్నప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు.
ఎవరు పని చేసేవాడు మానేస్తే, నేను చేయను అని మానేస్తే పెనాల్టీ కట్టాలి. చేయించుకునేవాడు తీసేస్తే చేయించుకునేవాడు పెనాల్టీ కట్టాలి. పనికి పెట్టుకున్నాడు. ఆ పని ఏంటంటే ఆ ఎవరైతే యజమాని ఉన్నాడో ఆ యజమాని ఇంట్లో పిల్లోడిని ఆడించడం. ఇష్టం లేదు తర్వాత కొంతకాలానికి. ఆ పనివాడు కనుక మానేశాడు అనుకోండి, యజమానికి ఏం చేయాలి? పెనాల్టీ కట్టాలి. పెనాల్టీను శిక్ష ఏదో సంథింగ్ అనుకోండి. పెనాల్టీ అంటేనేమో ఏదో కాంపన్సేషన్, శిక్ష అంటేనేమో పనిష్మెంట్. ఎలా తప్పించుకోవాలి? వాడే వద్దనేటట్టు చేయాలి. వాడంటే యజమాని వద్దనేట్టు చేయాలి. ఆ పిల్లాడిని చూడకుండా గిచ్చుతున్నాడు. అప్పుడు పిల్లాడు ఏం చేస్తాడు? ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు నువ్వు? ఇట్లా గిచ్చుతున్నాడు అనే సంగతి ఎవరికి తెలియదు? యజమానికి, ఆ తండ్రికి తెలియదు. కొంతకాలం అయిన తర్వాత చిచి ఈడు ఏడిపిస్తున్నాడు ఊరికి అని చెప్పేసి, ఈడు ఉంటేనే ఏడుస్తున్నాడు అని చెప్పేసి మానేయమంటే అప్పుడు ఏం చేయాలి? యజమాని ఏం చేయాలి? పెనాల్టీ కట్టాలి. అంటే మనం మానకుండా వాళ్ళ చేత మానిపించేటట్టు ప్లాన్ చేశాడనమాట. ఇలా రకరకాలుగా పనిచేసేవాళ్ళు ట్రిక్స్ చాలా ఉంటాయి. ఆ పనిచేసేవాడు ఇలాంటి పనికి మన ప్లాన్లు వేసి, లేకపోతే ఏదైనా పని చేసి నన్ను ఏం చేయమంటారు? ఇరిగిపోయింది. నేను మన వాళ్ళు కొంతమంది పనిచేసే ఒక ప్లేస్కి నేను కొంతకాలం క్రితం వెళ్ళేవాడిని. మన వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అక్కడ. మన వాళ్ళ దగ్గర ఇంకా చాలామంది పనిచేస్తారు. మన వాళ్ళు సూపర్వైజర్ అనుకోండి, వాళ్ళ దగ్గర ఒక 15, 20 మంది, 30 మంది పనిచేస్తారు. ఈ 30 మందిని ఒక 5 మందిని ఒక చోట, ఒక 10 మందిని ఒక చోట, ఒక 5 మందిని ఒక చోట పెడతాడు ఈ సూపర్వైజర్. వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు ఒక మిషన్ మీద పనిచేస్తున్నారు అనుకోండి, ఏం చేసేవాళ్ళు తెలుసా? వైర్ ఒకటి లాగేసి ఆ మిషన్ది, సార్ మిషన్ పని చేయట్లేదు అని అందరూ ఇలా నిలబడేవాళ్ళు. ఈసారి ఎక్కడుంటాడు? ఎక్కడో ఉంటాడు. అది పెద్ద ఏరియా అనుకోండి, అక్కడెక్కడో ఉంటే ఆయన కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చే వరకు. ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు? పని చేయటాన్ని తప్పించుకుని ఆయన వచ్చే వరకు హాయిగా నుంచోవచ్చు, లేకపోతే కూర్చోవచ్చు. ఏంటంటే మిషన్ ఏమైంది? పని చేయట్లేదు. వాళ్ళకి తెలుసు వైరు వాళ్ళే లాగింది. మళ్ళీ ఆయన వచ్చి వైరు పెట్టుకునేవాడు. ఈసారి ఏం చేసేవాళ్ళు అంటే ఇంకేదో అది పని చేయకుండా చేసి, సార్ ఇది పని చేయట్లేదు అని మళ్ళా అంటే వెంటనే కాదు, ఇవాళ ఒకటి రేపు ఒకటి అట్లా. అంటే ఈ పని చేసేవాళ్ళు నమ్మకమైన వాళ్ళేనా? నమ్మకమైన వాళ్ళు కాదా? నమ్మకమైన వాళ్ళు కాదు. అలాంటి వాడే ఒకడు ఉండేవాడు ఒక యజమాని దగ్గర. ఆ యజమాని ఏం చేశాడంటే ఇంకా బాగా వీడు సరిగ్గా పని చేయట్లేదని చెప్పి టైట్ చేసి బాగా కోప్పడుతుంటే ఆ పనివాడు ఏం చేశాడంటే యజమాని దగ్గర నుంచి పారిపోయాడు. ఏమైపోయాడు? పారిపోయాడు. పారిపోయి వేరే ఒక నాలాగా వాక్యం చెప్పే వ్యక్తి దగ్గర పడ్డాడు. పడేసరికి వాక్యం వింటున్నాడు. వాక్యం ఏంటంటే అప్పుడు తను చేసిన తప్పు అర్థమవుతుంది. వాక్యంలో ఏమని ఉంటుంది? పైనున్న అధికారానికి లోబడి ఉండాలి. ఎవరైనా అధికారాన్ని ఎదిరిస్తే ఎవరిని ఎదిరించినట్టు అవుతుంది? దేవుడిని ఎదిరించినట్టు అవుతుంది. ఇట్లా చెప్తున్నాడు. నేను చెప్తూ ఉంటాను, ఆయన ఇంకా గొప్ప వ్యక్తి, చెప్పే వ్యక్తి చెప్తున్నాడు. మారిన తర్వాత అడిగాడు, అబ్బాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మీది ఏ ఊరు, ఏంటి సంగతులను అడిగితే ఇదిగో పలానా చోటు నుంచి పారిపోయాను నేను అని చెప్పాడు. చెబితే అప్పుడు ఒక పేపర్ తీసుకుని ఉత్తరం రాస్తున్నాడు. ఏమనంటే ఆ రోజుల్లో పేపర్లు నుండు, ఆ రోజుల్లో ఉత్తరం మరి ఈ చర్మం మీద రాసేవాళ్ళు, జంతువుల చర్మాల మీద, వాటి మీద దేని మీద రాశాడో కానీ రాశాడు. ఏమని రాశాడంటే, ఇదిగో ఒకప్పుడు నీ దగ్గర పనిచేసే వ్యక్తి నిష్ప్రయోజనకరమైన వాడు కదా, ఇప్పుడు నేను రాస్తున్నాను అతని కోసం ఉత్తరాన్ని, సిఫార్సు పత్రిక ఇది, అంటే రికమెండేషన్ లెటర్. ఏమని రాస్తున్నానంటే నిష్ప్రయోజనకరమైన ఆ వ్యక్తి ఇప్పుడు ప్రయోజనకరమైన వాడిగా మారాడు, నీ దగ్గర పెట్టుకొని రాశాడు ఉత్తరం. అంటే అతనిలో ఏమొచ్చినట్టు? మార్పు వచ్చింది. గట్టిగా చెప్పండి, ఏమొచ్చింది? మార్పు. అదే బైబిల్లో నుండి ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఒకే అధ్యాయం ఉంటుంది. దాంట్లో 8, 9, 10 వచనాలు ఒక చోటు ఉంటాయి. దాన్ని ఆ 10వ వచనం అంటే దీనిలో చివరి భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం.
కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగినను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకునుట మరి మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసం నేను వేడుకొనుచున్నాను. కొరకు నేను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఇతని పేరేంటి? గట్టిగా చెప్పాలి. ఒనేసిము. పారిపోయినాడు పేరేంటి? ఒనేసిము. యజమాని చెప్పిన పని చేయలేక ఏం చేశాడు? పారిపోయి అక్కడెక్కడో తేలాడు. ఆ పౌలు గారి దగ్గర తేలాడు. అక్కడ మారిన తర్వాత పౌలు గారు ఒక ఉత్తరం రాశారు. ఒనేసిము అనే పేరుకి అర్థం తెలుసా మీకు? ఏంటనుకుంటున్నారు? ప్రయోజనకరమైన వాడు. కానీ పేరుకేంటి? ప్రయోజనకరమైనడని పేరు, కానీ వాడి క్రియలేంటి? నిష్ప్రయోజనం. ప్రేమ అని పేరు పెట్టుకుంటారు. మగాళ్ళ పేరు ఆడాళ్ళ పేరు? మగాళ్ళ పేరు ఆడాళ్ళ పేరు. కానీ ఎప్పుడు ద్వేషమే ఉంటుంది. ఆనందం అని పెట్టుకుంటారు, ఎప్పుడు ఏడిపే. ఇలాంటిది అనమాట. అర్థమైందా? పూర్తి ఆపోజిట్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇది పూర్తి ఆపోజిట్. నేను ఎప్పుడో ఒక అబ్బాయికి ఉపకారం అని పేరు పెట్టాను. వాడు ట్యూషన్కి పోయాడంట. ఆ ట్యూషన్ టీచర్ అందంట, అరే నీకు ఉపకారం పెట్టావు కానీ నువ్వు అన్ని అపకారాలే చేస్తున్నావురా అందంట. అంటే పూర్తిగా ఉపకారానికి ఆపోజిట్ ఏంటి? అపకారం. అలాగే ఈ ప్రయోజనకరమైన వాడు అని పేరు పెట్టారు వాళ్ళు, కానీ ఏం పని చేస్తున్నాడు ఇతను? ఏమీ ఉపయోగం లేనివాడిగా, నిష్ప్రయోజకుడిగా అయిపోయాడు. కాబట్టి కొన్నిసార్లు పేర్లు ఒక ఉన్నతమైన ఉద్దేశంతోనే పెడతారు, కానీ ఆ ఉన్నతమైన ఉద్దేశానికి వేరుగా ఉంటాయి. ఏం వేరుగా ఉంటాయి? మన యొక్క ప్రవర్తన, మన పనులు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే, మార్పు అనేది మన జీవితంలో మనం కోరుకుంటున్నాం కనుక నీ పేరుకి వ్యతిరేకంగా లేకపోతే నీ పేరుకి విరుద్ధంగా నువ్వు బ్రతుకుతుంటే, నువ్వు మార్పు చెందితే కనుక నీ పేరుకి తగినట్లు బ్రతుకుతావు. మనందరికీ పెట్టిన పేరుని కాసేపు పక్కన పెడితే, మనందరికీ పెట్టిన పేర్లను పక్కన పెడితే, మనందరికీ ఒక పేరు ఉంది. అదేంటంటే క్రైస్తవులు. క్రైస్తవులు అంటే ఏంటి? క్రీస్తుని అనుసరించేవాళ్ళని. కానీ క్రీస్తుని అనుసరించే వారిగా ఉండాల్సిన వాళ్ళు క్రీస్తుకి విరుద్ధంగా బ్రతుకుతుంటే మార్పు ఏం చేయాలంటే క్రీస్తుని అనుసరించే వాళ్ళగా చేయాలి. మార్పుకి సిద్ధమేనా? ఏం ధ్యానించుకుంటున్నావు? ఇందట ఎలా చెప్పారు? మరి నేను ఇందాక మార్పు అనేది గట్టిగా చెప్తున్నారు, బాగానే ఉంది. మనం దేనికి సిద్ధపడుతున్నాం అంటే దేనికి? మార్పుకి. సిద్ధమేనా అంటే ఏంటి? సిద్ధంగానే ఉన్నాం. ఏం కోరుకుంటున్నాం? మార్పును కోరుకుంటున్నాం. మనకి ఇష్టమేనా? ఇంకా గట్టిగా చెప్పండి. ఇష్టమే. బిర్యానీ ఇష్టమేనా అంటే దానికంటే గట్టిగా చెప్పారు. అదే నాకు కూడా కావాల్సింది. బిర్యానీ ఇష్టమేనంటే అందరు ఇష్టమే అంటారు, అంటే ఎక్కువ మంది. లేకపోతే స్కూల్, ఇంతకుముందు మన స్టేట్కి ఒక సీఎం ఉండేవాళ్ళు. అసలు ఆయన తిక్కలేసింది అనుకోండి, అరే నెక్స్ట్ 2 days హాలిడేస్ అనేవాడు. నేను అప్పుడు అనుకునేవాడిని, పిల్లలకు కనుక ఓట్లు వస్తే మాత్రం ఆయన ఎప్పటికీ సీఎంగానే ఉంటాడు అనుకునేవాడిని. కానీ పిల్లలకి ఏం కావాలి? హాలిడేస్ కావాలి. ఎప్పుడు స్కూల్ బంద్ అవుతుందా హాయిగా ఉండొచ్చు అనిపిస్తుంది. చదువుకునేప్పుడు అదే అనిపిస్తుంది. అలాగే కొన్ని దేశాల్లో 2 నెలలు సెలవులు రా అందరికీ ఉద్యోగస్తులకి అంటారు. కానీ ఈ దేశంలో 2 నెలలు సెలవులు, నెల సెలవులు ఎవరు? ఏదో
అప్పుడప్పుడు పండగలకి పబ్బాలకి ఇస్తారు. అలాంటిది ఒకటి వస్తే ఎంత బాగుంటుంది. 2 నెలల సెలవులు, అబ్బా ఇంకా ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు. పిల్లలకేమో స్కూల్ హాలిడే అయితే సంతోషం, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి ఆఫీసులకు సెలవులు అయితే సంతోషం, వ్యాపారం చేసుకునే వాళ్ళకి వ్యాపారాలు బంద్ అంటే సంతోషం ఉండదు. ఎందుకంటే ఆ డబ్బులు రావటం ఆగిపోతాయి. కాబట్టి మాకు అసలు సెలవే ఉండకూడదు, ఆదివారం కూడా సెలవు లేకుండా చేసేస్తే బెటరు అనుకుంటారు. ఇలా మనకు కొన్ని ఉంటాయి. మనలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఆ సంతోషం. ఏ సంతోషం? స్కూల్ లేకపోతే ఆడుకోవచ్చు అనే సంతోషం, ఉద్యోగం లేకపోతే రెస్ట్ తీసుకోవచ్చు అనే సంతోషం. దానికంటే అధికమైన సంతోషం నా జీవితంలో నాకున్న కొన్ని విధానాలు, కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు మార్పు కావాలి, ఆ మార్పు నాకు వస్తే సంతోషం అని ఆ ఆలోచన మనకి కావాలి. ప్రయోజనకరమైన వాడు అని పేరు పెట్టబడిన ఈ వ్యక్తి నిష్ప్రయోజనకరమైన వాడిగా బ్రతికిన తరువాత కొంతకాలం అయిన తర్వాత అతను మార్పు చెంది ప్రయోజనకరమైన వాడిగా అయ్యాడు. అది ఇక్కడ హైలైట్, ఇక్కడ ముఖ్యమైనది. ఈ రాత్రి అందరూ ఈ వాక్యాన్ని వింటున్నారు. ఈ శనివారపు ఉపవాస ప్రార్థనలో నువ్వు ఏ విషయంలో నిష్ప్రయోజనకరమైన వాడిగా, నిష్ప్రయోజనకరమైన దానివిగా, లేక ఆ పదం నచ్చకపోతే ఏ విషయంలో దేవుడు ఇది వద్దు అనుకున్న దాని వైపు ఉన్నావో, ఏదైతే దేవుడు మార్పు నీలో కావాలని కోరుకుంటున్నాడో, ఏదైతే దేవునికి విరుద్ధమైన దారిలో వెళ్తున్నావో దానిలో నుంచి మార్పు కొరకు దేవుడు చూస్తున్నాడు. మార్పు కొరకు దేవుడు చూస్తున్నాడు. ఆ మార్పుని మనస్ఫూర్తిగా వెల్కమ్ చేయండి. ఇదిగో ఈ వయసులో నేను చేస్తున్న పనులు ఇవి, ఈ వయసులో నేను ఆలోచిస్తున్న ఆలోచనలు ఇవి, ఈ వయసులో నా ప్రవర్తన ఇలా ఉంది, నా మనస్సు ఇలా ఉంది. కొన్నిసార్లు కొంతమందికి దిద్దుబాటు అసహ్యంగా ఉంటుంది. దిద్దుబాటు అంటే ఏంటంటే కరెక్షన్. తల్లిదండ్రులు ఇలా చేస్తున్నావు అనో, లేకపోతే బంధువులు ఎవరైనా నువ్వు ఇలా చేస్తున్నావు అనో, లేకపోతే చర్చిలో వాళ్ళు ఎవరో నువ్వు ఇలా చేస్తున్నావు అంటే కరెక్షన్ అస్సలు టీనేజ్లో అసలు ఎవరికి నచ్చదు. నీలో రావాల్సిన మార్పు ఏంటో తెలుసా? కరెక్షన్ని యాక్సెప్ట్ చేయటం ఆ చిన్న వయసులోనే నువ్వు నేర్చుకోగలిగితే నువ్వు తర్వాత కాలంలో ఏమవుతావు అంటే ప్రయోజనకరమైన వాడు అవుతావు. మీ అందరూ మనస్ఫూర్తిగా మీరు ఎక్కడెక్కడ లైఫ్లో ఫెయిల్యూరు, లేకపోతే మీ లైఫ్లో బైపాస్ చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని వెళ్ళిపోతున్నారు. లేదు, అలా బైపాస్ వద్దు. నేను బైపాస్ అంటే ఏంటంటే ఆ వాక్యం ఇలా ఉంటే దాన్ని పక్కన పెట్టేసి ఇంకో రకంగా బతికేయటం. ఎప్పటికప్పుడు నీకు నచ్చినవి, నీకు బాగా ఎడిక్ట్ అయిపోయి బానిసైపోయిన సైట్లు చూడటం డిలీట్ చేసేయడం, లేకపోతే నీకు ఇష్టమైన చాట్లు చేసేయటం, మళ్ళీ అమ్మ చూడకుండా డిలీట్ చేసేయటం, నాన్న చూడకుండా డిలీట్ చేయటం, ఎవరికి తెలవకుండా, లేకపోతే దొంగ ఐడీలు పెట్టుకుని ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు, లేకపోతే ఇలాంటివి మెయింటైన్ చేయటం. వయసు రాకుండా దొంగ పెట్టుకునేవాళ్ళు కొందరు, వయసు వచ్చినా ఒరిజినల్ ఒకటి, డూప్లికేట్ ఇంకోటి. ఇక్కడ ఈ పురుషుల్లో కానీ, స్త్రీల్లో కానీ, పై ఫ్లోర్లో కానీ, దీని లైవ్లో ఉండేవాళ్ళు కానీ, నా జీవితంలో దొంగ ఐడితో, దొంగ ఐడి ఏంటంటే నీ పేరు కాకుండా మగాళ్ళు ఆడాళ్ళ పేర్లు పెట్టుకుని, ఆడాళ్ళు మగాళ్ళ పేర్లు పెట్టుకుని, పేర్లు మార్చుకుని, రకరకాల మగాళ్ళ పేరు పెట్టుకున్నా పేరు మార్చుకుని పెట్టుకోవటం, ఎవడోలాగా చాటింగ్లు చేయటం, ఎవడోలాగా రీల్స్ పెట్టడం, ఇలాంటి పిచ్చ పిచ్చ పనులు నేను నా జీవితంలో చేయలేదు అని ఆ మనస్సాక్షి ఎవరికైతే నేను చేయలేదని సాక్ష్యం చెప్తుందో, నిజంగా అలాంటి విషయాల్లో మీరు ధన్యులు అని చెప్తున్నాను. చాలామంది ఎందుకంటే అదొక వ్యసనం. ఏమనుకుంటారంటే ఆ వైన్ షాప్ దగ్గర నుంచి నన్ను చూసి ఆళ్లే వ్యసన పరులు అనుకుంటారు. ఇదొక వ్యసనం. మాటికి మార్చేస్తూ ఉంటారు ఆ ఐడీలు, ఎందుకంటే తెలిసిపోయిందేమో అని చెప్పేసి. అదొక వ్యసనం. దానిలో టైం పాస్ చేయటం ఒక వ్యసనం అయితే, ఈ దొంగ ఐడీలు పెట్టుకోవడం ఇంకో వ్యసనం, రకరకాలైన చెత్త వాటిని చూడటం ఇంకో వ్యసనం, ఇట్లా రకరకాల వ్యసనాలు. మార్పు కావాలి, నాకు మార్పు కావాలి, దాని జోలికి నేను పోను.
నిర్ణయం తీసుకో. ఇలా లేకపోతే రివెంజ్ తీర్చుకోవటానికి, అంటే ఎదుటి వాళ్ళ మీద ఉన్న కోపం, ఆ పగని తీర్చుకోవటానికి స్టేటస్ల్లో వాళ్ళ చెంపబగిలే విధంగా స్టేటస్లు పెట్టడం. కొంతమంది పైకి నవ్వుతూ ఉంటారు, పెద్ద దొంగలు అంటే వీడి టార్గెట్ ఎవరు? ఎవడో ఆడికి సంబంధించిన ఎవడో ఉంటాడు, నవ్వుతూ ఉన్నాడు, ఆయన టార్గెట్ పెట్టుకుని పైకి నువ్వు దొంగలు అని పెట్టేసి ఆడు చూశాడా లేదా అని మాటికి ఫోన్ చూసుకోవటం, ఆడు చూశాడా లేదా, ఆడు చూశాడా లేదా. ఇలాంటి పెచ్చ పనులు అంటే నా దృష్టిలో, దేవుడి దృష్టిలో కూడా, నీ దృష్టిలో మరి నా కడుపు మంట ఎలా చల్లారాలి? కొంతమంది ఏమంటున్నారు తెలుసా, అమ్మ నిన్ను బాగా ఎదిరిస్తే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. వాడు పెచ్చాడిది. ఇప్పుడు నేను చెప్పిన ఆడపెచ్చ ఆడది ఏంటి, ఏదో స్టేటస్లు పెట్టి బాగా యా అంటే, ఇంట్లో అమ్మాయిలు అంటారు, అబ్బాయిలు యా ఏమైంది రండి, ఏం లేదులే అంటాడు. అంటే ఈడు పెట్టిన స్టేటస్ ఆడు ఎవడు చూడాలనుకుంటున్నాడు ఆడు చూశాడు కాబట్టి ఈడు నడుస్తుంది. ఈ అరుపులు, ఈ కేకలు, ఈ ఆనందాలు ఇవన్నీ దేనికోసం? నీ కడుపు నిండుద్దా, కాలు నిండుద్దా? అదొక రకమైన చీకటికి పనులు. కాకపోతే అదే నువ్వు ఎవరైనా పెద్దవాళ్ళు కనపడ్డారు, మా అమ్మ ఏమైనా పని చేసి పెట్టమంటావు, మా అమ్మ నీ రూమ్ తోడనా, పెద్ద ఆయన కనపడ్డాడు, తాత నీకు ఏమైనా హెల్ప్ చేసి పెట్టినా, నేను ఏమైనా తెచ్చిపెట్టాలా షాప్ నుంచి, లేకపోతే ఆ తాత తినగలిగేది ఏదన్నా ఉంటే కనుక నీ దగ్గర ఉన్న 5 రూపాయలు తీసుకెళ్ళి కొన్ని తెచ్చిపెట్టి యా అన్నప్పుడు అది నిజమైన యా అనాల్సింది. అంతేగాని ఇవన్నీ చేసేవాడికి అందరూ పేరు పెట్టేది ఏంటి చెప్పను సొసైటీలో? సైకో. ఏం పేరు? సైకో. ఎందుకు? వీళ్ళు ఎవరినైతే బాగా టార్గెట్ చేసాడో ఆ టార్గెట్ రీచ్ అయింది అన్నప్పుడు, లేకపోతే ఈ సైకో లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పనా? ఎవడి మీద కోపం ఉంటుంది, ఆ కోపం ఉన్నాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు, యా అని వస్తాడు. వీడు పాస్ అవ్వలేదు, వీడేం సాధించడా, ఎవడో ఫెయిల్ అయ్యాడు. లేకపోతే ఎవడికో మార్కులు తక్కువ వచ్చినాయి, వీడు ఆనందపడుతూ ఉంటాడు. ఎవడో ఫెయిల్ అయితే ఆనందపడతాడు, మార్కులు తక్కువ వస్తే ఆనందపడతాడు. లేకపోతే ఎవడో గేమ్ ఓడిపోతే వీడికి ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వీడు ద్వేషించేవాడు ఏమయ్యాడు, ఓడిపోయాడు. ఇవన్నీ చెప్పాలి అంటే టైం వేస్ట్ వ్యవహారాలు. ఇప్పుడు నేను చెప్పింది చూసారా, ఎవరో ఆడపిల్లలు అయితే కనుక మా అమ్మగారు పెద్దవిడ ఎవరైనా ఉంటే మా అమ్మగారు ఏం చేసి పెట్టాలా. కొంతమంది దరిద్రులు ఉంటారు, ఆ మా అమ్మగారులు దాచుకుని డబ్బులు కొట్టేస్తారు. మరి ఎంత దరిద్రం ఇంకా అది. నికృష్టులు వాళ్ళు. నికృష్టులు అంటే ఏంటంటే వాళ్ళు అసలు యూజ్లెస్ ఫెలోస్. ఇప్పుడు నేను చెప్పింది యూజ్లెస్ ఫెలోస్ అంటే తిట్టు అనుకుంటారు మీరు, అది బైబిల్లోనే ఉంది. ఏమని నిష్ప్రయోజకులు అంటే దాని అర్థం యూజ్లెస్ ఫెలోస్ అనే. ఏంటి బాబులు వింటున్నారు? పెద్దవాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయటం, నాయనమ్మల దగ్గర, అమ్మమ్మల దగ్గర, లేకపోతే పక్కింటి వాళ్ళ పెద్దవాళ్ళు పాపం వాళ్ళేమో నేను ఇక్కడే పెట్టాను అంటారు. నిజంగానే వాళ్ళు అక్కడ పెడతారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు అటు తిరిగినప్పుడు ఇటు తిరిగినప్పుడు మెల్లగా తీసేసుకుని ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ వింటున్నప్పుడు కొంతమందికి వాళ్ళ మనస్సాక్షి చెప్తుంది, నువ్వే కదే దొంగదానివి, అలాంటి పనులు చేసావు, ఇప్పుడైనా మారు, నువ్వే కదరా దొంగోడివి. ఎవరు చెప్తున్నారు? నీ మనస్సాక్షిని పరిశుద్ధాత్మ దేవుడు ట్రిగర్ చేస్తున్నాడు. ఇదిగో నువ్వే. అక్కడ యోనా అనే వ్యక్తి నినివేకి వెళ్ళి ఉంటే తార్షీసుకు పోతున్నాడు ఆ ఓడ ఎక్కి. ఇదిగో ఎవడు వాడు దేవుని సన్నిధిలో ఈ దుర్మార్గాన్ని దేవునికి విరుద్ధంగా చేసిన వాడు ఎవడు అని చెప్పేసి వాళ్ళందరూ చీట్లు వేస్తే ఆ చీటి ఎవరి పేరు మీద వచ్చింది? ఆ యోనా పేరు మీద వచ్చింది. నేనే నన్ను ఎత్తి ఆ సముద్రంలో పడేయండి అంటున్నాడు. అంటే ఏంటంటే తనని తెలుసుకున్నాడు. అలాగే ఇక్కడున్న మనందరం ఏ విషయంలో మనం తప్పిపోతున్నాము, ఎక్కడెక్కడ మన ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఎక్కడ నీ మనస్సాక్షి నువ్వే అని చెప్తుంది ఆలోచించు. మీరు చిన్న ఏజ్ నుండే
మీకు నచ్చని వాళ్ళు ఫెయిల్ అయితే సంతోషించటం, మీకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళకి ఏదైనా కీడు జరిగితే సంతోషించటం, ఇలాంటి అజ్ఞానపు ప్రవర్తన విడిచిపెట్టండి. బైబిల్ చెప్పేది ఏంటంటే నీ శత్రువుని ప్రేమించు. శత్రుత్వం అసలు నీకు ఎవరితో ఉండకూడదు. ఒకవేళ ఏ కారణం చేతైనా శత్రువు అయితే ఆ శత్రువుని కూడా ప్రేమించమని. శత్రువుకి ఏదైనా గనక కీడు జరిగితే, నష్టం జరిగితే నీ మనసు ఏమవ్వాలంటే కదల్చబడాలి. అయ్యో ఇలా జరిగిందని చెప్పి. కనుక మీరు ఎవరెవరు ఏ పరిస్థితుల మధ్యలో ఈరోజు ఈ క్షణానికి ఉన్నారో ఒకసారి ఆలోచించుకుని దేవుని దగ్గర ఏం కోరుకుంటారంటే, ఒనేసీముని ఎలా అయితే మార్పు కలిగించి అతనిని ప్రయోజకుడిగా మార్చావో, నన్ను కూడా మార్పు కలిగించి నేను ఎక్కడ దారి తప్పున్నానో నన్ను సరైన దారిలో పెట్టయ్యా అని అడగండి. దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు అండి మనస్ఫూర్తిగా, దేవా నాకు చదువు ఇవ్వు అని, చదువులో మంచి మార్కులు రావాలని అడగటం కంటే, నేను మంచి ఉద్యోగం కావాలని అడగటం కంటే, లేకపోతే నాకు మంచి ఆరోగ్యం కావాలని అడగటం కంటే, నా ఫ్యూచర్ బాగుండాలని అడగటం కంటే, నేను ముందు అడుగుతుంది ఏంటంటే నిన్ను నాలో మార్పు కావాలని అడుగుతున్నానని చెప్పామనుకో, దేవుడు ఆయన ఏమంటాడో తెలుసా? శబాష్, వెల్ డన్, బాగా చేసావు, బాగా ఆలోచించావు, బాగా నిర్ణయించుకున్నావు, వెల్ డెసిషన్, మంచి నిర్ణయం అది అని ఆయన ఎంత ఆనందపడతాడో తెలుసా మనం చూసి. కాబట్టి జీవితంలో నీ శరీరానికి సంతోషాన్ని కలిగించే వాటన్నిటిని కాస్త పక్కకు తోసేసి ఎస్ నాకు కావాల్సింది మార్పు అని నిర్ణయం తీసుకో. మార్పు నిష్ప్రయోజకుల్ని ప్రయోజకులుగా మార్చి, మార్పు శాపగ్రస్తుల్ని ఆశీర్వాదం వైపుకు మార్చి, మార్పు చెడిపోయిన వాడిని బాగు చేసి, మార్పు పడిపోయిన వాడిని లేపి, మార్పు పతనమైపోయిన వారిని మరలా తిరిగి నిలబెట్టి, ఆ మార్పు చేసే పని అంతా ఇంత కాదు. అక్కడ చదువుకున్న మాటలు, ఆ మాటని 12వ వచనంలో చూడండి. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1 అధ్యాయం ఉంటుంది, 12వ వచనం. నా ప్రాణము వంటి వాడైన అతనిని, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను, నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. ఆ గొప్ప భక్తుడైన పౌలు ఈ నిష్ప్రయోజకరంగా బ్రతికిన వాడిని ఏమంటున్నాడు? గట్టిగా చెప్పాలి, ప్రాణం వంటి వాడు అంటున్నాడు. అసలు నిజంగా ఇలాంటిది సంపాదించుకోవాలి. ఊరిలో అందరూ చి 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 అన్న వ్యక్తి ఫిలెమోను దగ్గర ఉన్నప్పుడు అందరూ ఏమన్నారు? ఇతన్ని ఆడు వారిపోయాడు, ఆడు యూజ్లెస్ ఫెలో అన్నారు. పారిపోయాడని, యూజ్లెస్ ఫెలో అని, ఆడు వేస్ట్ గాడని అనుకున్న వాడిని పౌలు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? ఎలాంటి వాడు అంటున్నాడు? నా ప్రాణం. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన ప్రాణము వంటి వారిగా మార్చునుగాక. అది మన జీవితంలో మనకు ఉండాల్సింది. చిన్నప్పుడు మా నాన్నగారు నన్ను ఏమనేవాళ్ళు అంటే, బాగా అల్లరి చేసేవాడిని. అరే గేదెలు కాసుకుంటారు నువ్వు పెద్ద అయిన తర్వాత తిట్టేవాడు. నాకు పిచ్చి కోపం వచ్చేది. ఇదొకటి, 2 తిట్లు బాగా నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది మా నాన్నగారు తిట్టిని. ఒకటి గేదెలు కాసుకుంటారు నువ్వు అని, ఒకటి. రెండోది, ఒక భయంకరమైన అల్లరిగాడు ఉండేవాడు మా బంధువుల్లో. అంటే సుమారు దగ్గర బంధువులలో ఒక 20 మంది ఉన్నారనుకోండి. మాకంటే పెద్దళ్ళు చిన్నళ్ళు, వాళ్ళందరూ చిన్నళ్ళు తక్కువే, 2 అంతే, పెద్దళ్ళే మొత్తం 20 మంది. వాళ్ళల్లో టాప్ మోస్ట్ అల్లరిగాడు ఒకడు ఉండేవాడు. నన్ను అనేవాళ్ళు తెలుసు మా నాన్నగారు, నువ్వు వాళ్ళలాగా అవుతావు అనేవాడు. ఇంకా కోపం వచ్చేసేది నాకు. ఈ గేదెలు కాసుకుంటావు అన్నదన్నా పర్లేదు కానీ ఏదో ఒకటి చేస్తామని. ఆ క్యాండిడేట్ ఎవడో ఒకడితో పోలుస్తుంటే ఆ పోల్చే వ్యక్తి ఎలా అంటాడు అనుకుంటున్నారు? పాన్ డబ్బాలు పగలగొట్టి అందులో సిగరెట్ ప్యాకెట్లు ఎత్తుకుపోయేవాడు. ఇంట్లో డబ్బులు పట్టుకుని వాళ్ళ నాన్న పంచి కట్టుకుని పరిగెట్టి ఆయన పట్టుకుందామంటే దొరకకుండా పారిపోయేవాడు. నేనేం మా ఇంట్లో ఎప్పుడు
అట్లా మా నాన్నగారిని పరిగెత్తించే డబ్బులు దొంగతనాలు చేయాలి, అట్లాంటి పనులు చేయాలి. కానీ ఈయన నన్ను కంట్రోల్ చేయడానికి ఏం చేయాలో తెలియక నా మీద కోపంతో, ఎందుకంటే అమాయకంగా దొరికిపోయే విధంగా అల్లరి చేసేవాడు నేను. నా వెనక ఉన్నవాడు మాత్రం దొరకకుండా అల్లరి చేసేవాడు, తెలియకుండా అల్లరి చేసేవాడు. దొరికిపోయేవాడే ఎవరికైనా అలుసు. ఒకే అల్లరి దొరకకుండా చేసేవాడు మంచివాడిలాగా ఉంటాడు, దొరికేవాడు ఏమవుతాడు, ఇదిగో నాలాగా తిట్లు దీని వేస్ట్గా అదిగా ఇదిగా అంటాడు. కాబట్టి అలాంటి బాల్యంలో, అలాంటి సందర్భాల్లో నుండి నేను ఎక్కడైతే మార్పు చెంది దేవుణ్ణి తెలుసుకున్నానో అక్కడ కానీ, ఆ తర్వాత ఉన్న సేవకులు కానీ నా ప్రాణం వంటివాడు అని అనిపించుకునే విధంగా దేవుడు నాలో మార్పు కలిగించాడు. సేవకుల దగ్గరే కాదు, మా నాన్నగారి దగ్గరకు వచ్చి ఇలాంటి ఒక మంచి కుమారుడిని కన్నారు, మా జీవితాలు మార్పు చెందిన ఎంతోమంది నాన్నగారు చేతులు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కాళ్ళ మీద పడిన వాళ్ళు ఉన్నారు. నాన్నగారు ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఒక విలువలతో బ్రతికి ఒక కుమారుడిని కన్నారు, అతను మా జీవితానికి ఉపయోగకరంగా మారాడని. ఆయనే ఒకప్పుడు నన్ను ఏమన్నారు, గేదెలు కాసుకుంటారు నువ్వు, లేకపోతే ఒక పనికి మన్నాడు ఒకడు పెట్టి అట్లా అయిపోతావు నువ్వు అని చెప్పేసి అన్న వ్యక్తి. అంటే మార్పు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తుందో చూసారా. ఈరోజు మీలో కూడా కొంతమందిని మీ తల్లిదండ్రులు అసహించుకుంటూ ఉండొచ్చు. అంటే మా నాన్నగారు నా మీద అసహ్యమని కాదు, నేను బాగుపడాలనే కోపంలో ఆయన మాట్లాడిన మాటలు. నేను కూడా కొంతమందిని కోప్పడతాను, కొంతమందిని ఇక ఓన్ చేసుకున్న వాళ్ళైతే కొట్టిన వాళ్ళు ఉన్నారు. నేను కొట్టాను ఒక ముగ్గురిని ఒకప్పుడు 18 సంవత్సరాల క్రితం. ఆ ముగ్గురు ఈ రోజున ప్రయోజనకరమైన వాళ్ళగా మారారు. ఎందుకు కొట్టాను? వాళ్ళ వయసు లాంటి వాళ్ళు, వాళ్ళ వయసు కంటే సేమ్ వయసు వాళ్ళు, ఇంకా ఏదో పనులు చేసిన వాళ్ళు చాలామంది. వాళ్ళని ఎందుకు కొట్టలేదు అంటే, వాళ్ళని కొట్టిన వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమతో తీసుకుంటారు, మా అబ్బాయి బాగుపడాలని కొట్టారని. వాళ్ళు కూడా మమ్మల్ని అన్న కొట్టింది మా క్షేమం కోసం అని అనుకుంటారు. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా కోప్పడితే మీ అమ్మ నాన్నలు ఎందుకు కోప్పడతారండి? మీరు పిల్లలు కాబట్టి. అంతేగాని దారిపోయేవాడిని కోప్పడితే ఊరుకోరు కదా. అలాగే చర్చిలో మిమ్మల్ని నేను ఎందుకు కోప్పడతాను? మీరు ఆత్మ సంబంధంగా దేవుడిచ్చిన పిల్లలు కాబట్టి, సంఘంలో మీరు పాలిభాగస్తులు కాబట్టి మీకు ఎప్పుడైనా ఏదైనా అవమానం కలిగినా, ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా ఏదైనా కోప్పడినా, లేకపోతే ఎప్పుడైనా మిమ్మల్ని ఏదైనా చేయి చేసుకున్నా, అల్లరి చూస్తే బాగా డిస్టర్బ్ అవటం, లేకపోతే ఒక్కసారి డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోవటం, లేకపోతే కోపం పెట్టుకోవటం, నన్ను ఇలా అన్నారని కాకుండా, ఏ నోటితో అయితే నన్ను కోప్పడ్డారో అదే నోటితో నన్ను మెచ్చుకునేటట్లుగా నేను మారాలని పెట్టుకోండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. జాషువా ఇట్రా ఒకసారి. ఇక్కడ నిన్ను ఎప్పుడు 10th డిప్లొమా ఫస్ట్ ఇయర్ కొట్టింది. డిప్లొమా ఫస్ట్ ఇయర్ పాలిటెక్నికల్ చదువుకుంటే 10th క్లాస్ తర్వాత ఒకరోజు, ఏం బాబు ఎలా ఉన్నావు అని అడిగా. ఇది కొత్త చర్చి కదా, పాత చర్చిలోనే. బాగానే ఉన్నాను అన్నాడు. సిగరెట్లు తాగుతున్నావు అంటే ఏంటన్నా? తాగట్లేదు అన్నాడు. లాగి అసలు ఎంత గట్టిగా నేను కొట్టానంటే కనుక నా ప్రేమ మనస్ఫూర్తిగానే ఉంటుంది, దెబ్బ మనస్ఫూర్తిగానే ఉంటుంది, అంతేగాని ఇలా రాదు. నేను ఎప్పుడు ఎవరికైనా కొట్టిన వాళ్ళు అందరికీ తెలుస్తుంది, పోయి ఎట్లా కొట్టాడు రా బాబు అని చెప్పేసి పెట్టి ఒక్కటి చెంపమిటి బికాను. పిచ్చ పిచ్చ వేషాలు వేస్తున్నావా? నువ్వు సిగరెట్లు తాగిన సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఒక్క షాట్కి దెబ్బకి నోట్లో నుంచి తాగలేదన్నాడు. ఏమన్నాడు అనుకుంటున్నారు? ఏమన్నాడు? తాగానన్నాడు. అవునా? తాగానన్నాడు. ఇంకెప్పుడు తాకను, అంతే, వదిలిపెట్టాడు. డిప్లొమా అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, ఒక చక్క ఉద్యోగం చేసుకుంటూ దేవుని పనిలో ఉపయోగకరంగా ఉన్నాడు. ఒకప్పుడు ఏంటి, ఘోరమైన చెంప దెబ్బ తిన్న వ్యక్తి. ఒకప్పుడు వేస్ట్ ఫెలో అని చెప్పేసి ఆ పనుల్లో ఉన్నప్పుడు, అంటే ఆ పనులు అంటే ఆ సిగరెట్ ఏదో తాగిన రోజుల్లో అనుకున్న వ్యక్తి.
జీవితంలో తప్పు సాధారణమే, కానీ మార్పు మాత్రం ఖచ్చితంగా అవసరమైంది. వెళ్ళి కూర్చోం. జీవితంలో ఎవరు అంటే ఈ పిల్లల ప్రాబ్లమ్స్ పిల్లలకు ఉంటాయి. ఆడపిల్లలు ఒక రకంగా, మగపిల్లలు కొన్ని రకంగా, పెద్దవాళ్ళే ఇంకో రకంగా ఉంటాయి. మీరు పెద్దవాళ్ళుగా మీరు మీ అలవాట్లో, మీ వ్యవహారాల్లో, లేకపోతే మీ వాటిని ఏమంటారు నిర్ణయాల్లో, లేకపోతే మీ ప్రవర్తన, మీ యాటిట్యూడు, కొంతమందికి బాగా ఈగోయిస్టిక్ బిహేవియర్ ఉంటుంది. అహంకారం కంటే అహం పెద్దది. పెద్దది అంటే ఏంటంటే నష్టాన్ని కలిగిస్తుంది. కారం తీసేస్తే ఏంటి? అహం అంటే ఈగోయిస్టిక్ బిహేవియర్ ఉంటుంది. లేదు నాలో ఆ ఈగోయిస్టిక్ బిహేవియర్ ఉండకూడదు, మార్పు అనేది నేను నా జీవితంలో కలిగి ఉంటాను. నిర్ణయం తీసుకో. ఖచ్చితంగా ఆ మార్పుని దేవుడు ఇష్టపడతాడు, సంతోషపడతాడు. ఎవరెవరు ఏ విషయాల్లో, ఈ వ్యక్తి పర్టికులర్గా ఎవరంటే ఒనేసిము అనే వ్యక్తి పని దగ్గర నుంచి పారిపోయి వేస్ట్ ఫెలో అనుకుని, యూజ్లెస్ ఫెలో అనుకుని, అందరూ పారిపోయాడు అనుకుని, మీలో కూడా పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రయోజకులుగా మార్పు చెందాలి. మీలో వేస్ట్ ఫెలో అని అనుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బెస్ట్ ఫెలో అనేటట్లుగా ఆ మార్పుని ఇన్వైట్ చేయండి. మనస్ఫూర్తిగా దేవుణ్ణి అదే కోరుకోండి. ఒక్కసారి ఏదైతే దేవుడు మార్పు కావాలని నీ జీవితంలో ఆశిస్తున్నాడో ఆ మార్పు ఒక్క దాంట్లో వచ్చిందనుకో, నీకు ఎంత మోటివేషనో తెలుసా. అస్సలు అరే ఒక్క దాంట్లో మారితేనే నాకు ఇంత ఆశీర్వాదం ఉన్నప్పుడు, ఒక్క దాంట్లో మార్పులోనే నాకు ఎంత ధైర్యం వస్తే, ఒక్క దాంట్లో మార్పే నాకు ఇంత ఆనందాన్ని కలిగిస్తే, మిగిలిన వాటిలో కూడా నా జీవితంలో మార్పు ఉంటే నేను ఇంకెంత ఉపయోగపడతానని చెప్పి అది నీకు మోటివేషన్ అవుతుంది అన్నమాట, ఒక మార్పు. అలాగున దేవుని దగ్గర, మనుషుల దగ్గర, పైనున్నవారి దగ్గర, సంఘంలో ఆ మార్పు ద్వారా జీవితంలో గొప్ప మేలుని పొందేటట్లుగా ఒక నిర్ణయం మీ అందరికీ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ వింటున్న తర్వాత మార్పు ఇష్టమైందేనా? దేవుణ్ణి అడుగుతారా? అడిగిన దేవుడు ఇస్తాడా? ఇస్తాడు. మీరు కావాలంటే మీరు మీ బైబిల్ మార్చకపోతే ఆ బైబిల్లో రాసి పెట్టుకుని చూడండి. ఇదిగో 2026లో నేను ఉన్నాను. ఈ 2026లో ఈ విషయం, శనివారం ప్రార్థనలు, ఈ విషయం బలంగా నన్ను తాకుతుంది, నా మనసుని నన్ను తొందర చేస్తుంది. ఈ విషయం ఏంటి అంటే, ఇదిగో మార్పు చెందు అనే విషయం నన్ను తొందర చేస్తుంది. ఇప్పటికి నా స్థితిగతులు ఇలా ఉన్నాయి, నా ఆలోచన విధానం ఇలా ఉంది, నా జీవితం ఇలా ఉంది అని నువ్వు రాసి పెట్టుకో. ఈ 2026 తర్వాత దేవుని అక్కడ ఆలస్యమైతే ఒక్కొక్కరు ఒక 5 years తర్వాత, ఒక 10 years తర్వాత ఒక్కసారి వెనుదిరిగి చూచుకుంటే, ఆ రోజు నా నిర్ణయం, ఆ రోజు నా యొక్క తీర్మానం, ఆ రోజు నా యొక్క ప్రయత్నం నన్ను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేర్చింది అని నువ్వు అనుకుంటావు. నేను నా స్టోరీ చెప్పాను కదా, వెనక జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి నిజంగా ఆయన అందే కనుక జరిగితే మీలో ఏ ఒక్కరితోనూ నాకు సంబంధాలు ఎటువంటివి ఉండేవి కాదు. ఒక్క నిర్ణయం ఎంత మార్పును కలిగిస్తుందంటే, మారు మనస్సు అనే నా నిర్ణయం, నా దేవుడి దగ్గర మార్పు చెందటం అనే, దేవుడు మారు మనసు దయచేశాడు. మారు మనస్సుని కోరుకున్నాడికి ఇస్తాడా, కోరుకుపోయిన ఇస్తాడా? కోరుకున్నాడికి ఇస్తాడు. ప్రభా నేను పాపిని క్షమించంటే క్షమిస్తాడు. కానీ నాలో ఏం తప్పులున్నాయి, చిన్న ఇలా కొంతమంది వాళ్ళ మిస్టేక్స్ అన్నిటిని చిన్న అది ఎదుటోళ్ళే, అమ్మో ఎదుటోళ్ళే ఏమో కంట్లో నలుసుని ఎలా చూస్తారు, పెద్ద దూలంలాగా భూతద్దం పెట్టి చూస్తారు. నీ కంట్లో దూలన్నేమో నాలేమో చిన్న వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ప్రవర్తన ఎంత ఘోరంగా ఉంటుందో. నిజంగా చెప్తున్నాను, మార్పు అనేదాన్ని మనస్ఫూర్తిగా నువ్వు వెల్కమ్ చేసి ఒక్కసారి తర్వాత కాలంలో వెనుదిరిగి చూస్తే జీవితం ఎంత మహిమకరంగా ఉంటుందంటే, ఒక్కొక్కరు గొప్ప
గొప్ప శక్తిమంతులుగా ఈ లోకంలో నిలబడతారు. మీతో పాటు ఉన్న వాళ్ళందరూ చూసి ఏమనుకుంటారంటే, మాతో కూర్చుని వాక్యం వినేవాడు అసలు ఎంత అల్లరి చేసేవాడు అప్పుడు, ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయాడు, ఇంత స్థాయికి వెళ్ళిపోయాడు, ఇంత స్థితికి వెళ్ళిపోయాడని షాక్ తింటారు. అది ఏ రంగంలో అయినా, అది వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఇంకో దానిలో కావచ్చు, సేవలో కావచ్చు, ఏదైనా కూడా, ఏ విషయంలో అయినా ద్వితీయోపదేశకాండంలో చెప్పబడినట్లుగా తీనక్కర్లేదు, కానీ మిమ్మల్ని నేను తలగా ఉంచుతాను, తోకగా ఉంచను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంచుతాను అంటున్నాడు? తలగా ఉంచుతాను, తోకగా ఉంచను. ఇంకో మాట, పైవాడిగా ఉంచుతాను. అంటే పైవాడిగా అంటే ఏంటంటే హైయర్ లెవెల్లో, టాప్లో ఉంటావు నువ్వు, విలువలలో కానీ ఏ విషయంలో అయినా సరే టాప్ ఎవరంటే నువ్వు. ఈరోజు మన మినిస్ట్రీలో ఉన్న ప్రతి యవనస్తుడు, యవనస్తురాలు, మధ్య వయస్కులు, పెద్దలు, మీరందరూ కూడా ఎలాగనైనా, ఇప్పుడు ఎవరు కూడా ఇంకా నేనేం టాప్లో అవుతానులే, నేనేం తలగా అవుతానులే, వాళ్ళు అవ్వాల్సిందే అని చెప్పేసి అనుకోకండి. నీ వయసు ఏదైనా, నువ్వు 40, 50, 60, ఇప్పుడు లొట్టలేసుకుంటూ తింటారా? KFC తాత బొమ్మ ఒకటి ఉంటుంది, 65 సంవత్సరాల క్రితం, 65 సంవత్సరాల వయసులో మొదలుపెట్టాడు ఇంచుమించుగా. 65 ఏళ్ళు కాదు కదా, అందులో సగం ఆడేమనుకుంటాడంటే ఇంకా నేను చదువు అయిపోయింది, అంత అయిపోయింది. 65కి సగం ఎంత? 32, 33 ఏళ్ళకి ఇంకా నేను చదువుకోవటం ఎక్కడ అయిపోయింది, ఇక నా కాలం అంతా అయిపోయింది, ఇక నేను ఇంతేలే అనుకుంటాను. 32 ఏళ్ళు కూడా ఉండే 25కే. కానీ నిజంగా మార్పు నువ్వు కోరుకుని దేవుని వైపు చూస్తే 30 కాదు, 40 కాదు, 50 కాదు, 60 కాదు, ఏ వయసు అయినా, ఏ సమయమైనా నిన్ను దేవుడు తలగా చేయటం ఆయనకి క్షణమాత్రం. కాబట్టి మనస్ఫూర్తిగా జీవితంలో దేవుని దగ్గర, దేవా లేదు, నా టార్గెట్ ఏంటంటే ఏ విషయాల్లో మార్పు నా జీవితంలో అవసరమో అది నా టార్గెట్, నేను దాని మీద ఫోకస్ చేస్తాను. పిల్లలందరికీ చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు మీకు కొన్ని బలహీనతలు, కొన్ని లోపాలు కనపడతాయి, వాటిని మీరు ఫాలో అవ్వకండి. అమ్మ అయితే అవ్వచ్చు, నాన్న అయితే అవ్వచ్చు. మీ అమ్మ ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా అందరు తప్పులు వెతికేదనుకో, నువ్వు అదే ఫాలో అవ్వక్కర్లా. మీ అమ్మ తప్పు చేస్తుంది, అలా అని రోజు నువ్వు తప్పు చేస్తున్నావు అనక్కర్లా. నువ్వు అలా లేకుండా బ్రతుకు. నేను ఏదైతే ఇప్పుడు మీతో చెప్తున్నానో నేను నా లైఫ్లో ఫాలో చేసి చెప్తున్నాను, అంతేగాని ఊరికి పైకి చెప్పట్లా. నా పైన ఉన్న గురువులలో నేను చూసినవి ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే కనుక నేను ఆ దారిలో వెళ్లకుండా వాక్య దారిలో వెళ్ళటం నేర్చుకున్నాను. అది నా తల్లిదండ్రుల, గురువుల, నాకంటే పెద్ద వయసులో వాళ్ళు. అంతేగాని వాళ్ళలో ఏదైతే అది కరెక్ట్ కాదు అనిపించిందో కనపడినాడు కల్లా అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, మా అమ్మ ఇట్లా, మా నాన్న ఇట్లా, ఇట్లా కాదు. అవన్నీ మనకు అనవసరమైన విషయం. మనకి అవసరమైన విషయం ఏంటి? దేవుడు ఎలా నడవమన్నాడో అలా నడవటానికి నడుం కట్టుకుని, అంతేగాని మా నాన్న అంతే నేను అంతే, మా అమ్మ అంతే నేను అంతే. కొంతమంది మీ నాన్న అంతే అయితే నువ్వు కూడా అలాగే ఉండాలా, మీ అమ్మ అయితే నువ్వు కూడా అలా ఉండాలా. నీలో మార్పు అనేది కొరకు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మీ అమ్మ నాన్నలోనే కాదు, ఒకవేళ నాలో మీకు ఏదన్నా ఇది అన్న ఎలా చేయటం లేకపోతే ఎలా ఉండటం కరెక్ట్గా మానేసి అది చేయబాకు. మంచి ది బెస్ట్, నేను చెప్తున్నది కాకుండా, నా జీవితంలో ఉన్నది కాకుండా ది బెస్ట్ నీకు ఏదైనా ఉంటే కనుక దాన్ని చేయి. వాక్యంలో ఉన్నది బెస్ట్ అయితే కనుక. ఇప్పుడు నేను ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టి పంపించేసేవాడిని అనుకోండి, ఉదాహరణకి. నువ్వు ఆకలితో ఉండి ఆహారం పెట్టి నీ ఇంట్లో పెట్టుకుంటాను, పెట్టుకో, ఇంకా నాకన్నా బెస్ట్ కదా దాన్ని చేస్తున్నావు కదా, తప్పేమి కాదు. కాకపోతే కొంచెం పరిశీలించి పెట్టుకోండి. ఆకలిగా ఉందని వచ్చి తర్వాత నీ ఇంట్లోని పట్టుకుపోతే మళ్ళీ తిట్టుకోబాకు. ఆయనేగా చెప్పింది నువ్వు బెస్ట్ చేసుకోవాలంటే ఇంట్లో పెట్టుకోమన్నాడు, ఆడు ఎత్తుపోయాడని. అంటే నేను ఏం చెప్తున్నాను? పాములాగా, వివేకంలాగా, పౌరంలాగా, నిష్కపటంగా ఉండండి. నిజంగా చెప్పాలంటే కనుక నిస్వార్థంగా దేవుని కోసం మనం ఏది చేసినా, చేయాలని అనుకున్న దేవుడిని చేయి పట్టుకుని నిన్ను ముందుకు నడిపిస్తాడు. నీ జీవితంలో నిన్ను ప్రయోజకురాలుగా, ప్రయోజకుడిగా చేస్తాడు. మార్పు, మార్పు, మార్పు. ఈ శనివార ప్రార్థనలో దాన్ని టార్గెట్గా పెట్టుకుని ప్రతి వ్యక్తి, ముఖ్యంగా చిన్నవాళ్ళు, ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న వాళ్ళు,
మీ బలహీనతలను టార్గెట్గా పెట్టుకుని చిన్న వయసులో దాన్ని ఓవర్కమ్ చేయండి. మీకు ఎక్కువగా ఏంటంటే త్వరగా కోపం రావడం అనేది కామన్ ప్రాబ్లంగా ఉంది చిన్న వయసులో. నువ్వు పొట్టిగా ఉంటావు, అరే పొట్టాడని ఎవడో పిలుస్తాడు, అరే పొట్టాడని ఉన్నావుగా, పిలిచాడు పోని. నువ్వు తర్వాత పెరిగిన తర్వాత వాడు పిలుస్తాడా? పిలవడు కదా. ఎందుకు కోపం? ఎందుకు? క్షమించేసి వదిలేసే. ఇలా చిన్న చిన్న విషయాలకి, సంబంధం లేని విషయాలకి వాళ్ళ కోపం పెట్టుకుంటే 10 ఏళ్ళైనా కోపం అట్లా. నన్ను చిన్నప్పుడు ఏమన్నారు తెలుసా? పొట్టాడు అన్నాడు, పొట్టాడు. ఈయన ఆల్రెడీ పొడుగైపోతాడు, ఆ అన్న ఆయనేమో అవన్నీ మర్చిపోతాడు. అయినా కూడా నన్ను చిన్నప్పుడు ఇలా అన్నాడు అని పెట్టు కూర్చుంటారు. అలాంటివన్నీ నాన్ సెన్స్ అండి, అన్ని వేస్ట్. జీవితంలో ఎప్పటికప్పుడు చెత్తను ఏం చేయాలి? వదులుకుని ముందుకు వెళ్ళిపోవాలి. ఇంట్లో చెత్త ఉంది, చెత్త ఎప్పుడోకప్పుడు పనికి వస్తుందని ఎవరైనా పెట్టుకుంటారా? రోజుకు 2 సార్లు వస్తే బాగుండి తీసుకెళ్ళేవాళ్ళు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే వదిలిచ్చేసుకుందాం అని చెప్పేసి. కానీ రోజుకు ఒకసారి 2 రోజులకు ఒకసారి వాళ్ళు వస్తూ ఉంటారు. అలాగే మన ఇంటి చెత్తని ఎప్పటికప్పుడు వదిలించుకుందామని ప్రయత్నించే మనం మన మనస్సులో, మన ఆలోచనలో, మన హృదయంలో, మన జీవితంలో ఉన్న చెత్తని ఎప్పటికప్పుడు ప్రక్కన పడేసి వదులుకుని వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే ప్రయోజనకరమైన వాడిగాను, పైవాడిగాను, తలగాను, అన్ని విషయాలలో కూడా ఆశీర్వదించబడిన వాడిగాను దేవుడిని చేసి తన మాటను ఆయన నెరవేర్చుకుంటాడు. వింటున్న ప్రతి ఒక్కరికి ఈ వారాలన్నీ ఏ ఏ విషయాలు దేవుడు నేర్పిస్తాడో ఆ మార్పు కొరకు మనం నేర్చుకుని ముందుకు వెళ్ళే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడండి. అందరూ గట్టిగా ప్రార్థన చేయాలి. ఇంకా శ్రద్ధగా ప్రార్థన చేయాలి. ఆమేన్, ఆమేన్. ప్రభా, దీన్ని ఎక్కడ ఉండి వింటున్నా, అలాగే 2 ఫ్లోర్లో ఉండి వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ మార్పు అనే దానికి అత్యంత ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఇవ్వటానికి సహాయం చేయి ప్రభా.
నిశ్చయంగా మమ్మల్ని అందరినీ మార్పు ద్వారా ప్రయోజకులుగా చేయనైనా, మార్పు ద్వారా తలగా చేయి ప్రభువా, మార్పు ద్వారా పైవారిగా ఉంచునైనా, మార్పు ద్వారా సకల ఆశీర్వాదాలకు వారసులుగా చేయనైనా, మార్పు ద్వారా పరలోక రాజ్య నివాసులుగా చేయనైనా, మార్పు ద్వారా నీ సముఖములో ఒక శ్రేష్టమైన స్థానాన్ని దయచేయి తండ్రి. నిశ్చయముగా నువ్వు జరిగించబోతున్నందుకు, అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆ మార్పుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎలాంటి మార్పు అవసరమో నీవే నాయన నీ మాట ద్వారా ప్రేరేపించి కలుగు చేయనైనా. ఒనేసిము పనిచేస్తున్న చోటు నుంచి పారిపోయిన వాడు నాయన, పారిపోవటమే కాదు యూజ్లెస్ ఫెలో అని అందరూ అనుకుంటున్నవాడు నాయన. అలాంటి వాడిని పట్టుకుని పౌలు అంటున్నాడు, ప్రాణము వంటి వాడు, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు అంటున్నాడు తండ్రి. అలాగున చేయమని ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా 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 ప్రయోజకులుగా చేయి ప్రభువా. ప్రాణం వంటి వారిగా చేయి తండ్రి. గొప్ప మార్పు ద్వారా మహిమను పొందండి. మా మినిస్ట్రీ అంతటిలో తండ్రి ఈ విషయం అత్యంత ఇంపార్టెంట్గా, ప్రాధాన్యత కలదుగా ఉంచునైనా. మీరేం కోరుకుంటారు అంటే మేము మార్పును కోరుకుంటాం అని చెప్పే భాగ్యాన్ని దయచేయనైనా. అలాంటి అనుభవాల ద్వారా నీ నామమునకు ఒక మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని భూమి మీద ఉంచి నీ రాకడలో నీతో నిలిపి ఉంచమని, రేపటి ఆరాధనల కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శనివారం ప్రార్థన ముగింపులో మీ అందరికీ నా వందనాలు.